కూర్చోనియండి వాళ్ళందరికి జగయండి బాయికి సంగతు దాదలి పచ్చని ఇల్లటు ఓకే ఉదటమ్మా ఉదటు కలెక్టర్ గారు అమ్మా అందరి కోసం ముఖ్యమంత్రి గారు వచ్చారు. మీ ఇందిరమ్మ ఇండ్లు మీరందరూ ఎంత సంతోషంగా ఉన్నారో మీ ఇల్లు కట్టుకొని అది ఇప్పుడు మీరందరూ సార్కి అందరు సంతోషంగా ఉన్నారా? ఇల్లు వచ్చిన వాళ్ళు మరి సంతోషంలో ఉంటే సప్పట్లు కొట్టాలి కదా. ఖుషితే మనతోటికి చెప్పాలి, మనతోన్ గట్టిగా చెప్పాలి, సార్కి వినాలి. మరి ఖుషితే మనతోటికి మనతోన్ ఇంకా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఒకళ్ళు వచ్చి చెప్పాలి మీరు ఎంత సంతోషంగా ఉన్నారో ఏంటి. మేడం ముందు రోజులో ఉన్న వాళ్ళు అమ్మా బాయ్ పగ్గు బాయ్ పోచు బాయ్ మాట్లాడతారా? శాంతాబాయ్ శాంతాబాయ్ పడుకో సార్. సర్పంచ్ కూడా ఇల్లు కట్టుకున్నారు. అయితే ముందే గృహప్రవేశం అయిపోయింది. సో సర్పంచ్ గారే మాట్లాడతారు సార్. అమ్మా శాంతాబాయ్ వస్తుందా? కుమ్రం భీం జిల్లాలో కేరమేరి మండల్ కొటారి జీపీలో మడవి శాంతాబాయి. నేను సర్పంచ్ని. మా ఊరికి మా సీఎం సారు వచ్చిన ఇవాళ వచ్చినారు. మాకు ఇల్లు ఇచ్చినారు కదా మా సీఎం సారు. మాకు ఇప్పుడు అందరికీ సంతోషం ఉన్నదా? ఎవరెవరు కట్టుకున్నారో ఇల్లు వాళ్ళ పేర్లు చదువు. నీకు ఇల్లు కట్టుకున్న వాళ్ళు తెలుసు కదా, ఏం పర్వాలేదు మాట్లాడితే వస్తుంది. సీతక్క కూడా ముందు ఇట్లనే కష్టపడుతుండే, ఇప్పుడు మొత్తం రాష్ట్రం నడుపుతుంది కదా సీతక్క. ఆత్రం భీంబాయి, మళ్ళా చిడం భీంబాయి, ఆత్రం రాజుబాయి, చిడం ముత్తుబాయి, ఆత్రం మార్బాయి, ఆత్రం అనిత, మడవి దివ్యజ్యోతి, మడవి చిడం జైతుబాయి. మీ అందరు చెప్పిన పేర్లని మీ అందరు ఇంట్లో వచ్చిన వాళ్ళ పేర్లు చెప్తుంది సర్పంచ్ అమ్మ. ఎవరెవరికైతే ఈ ఊర్లో ఈ గూడెంలో ఇండ్లు వచ్చినాయో ఈ అందరి పేర్లు చెప్తున్నది. మీరు పిల్లలందరినీ మంచిగా చదివించుకుంటురా? మీకు అందరు తెలుగు అర్థమవుతుందా? సన్నబియ్యం వస్తున్నాయా? ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా? బస్సులో ఉచితంగా ఆడబిడ్డలందరూ బస్సులో ఫ్రీగా ప్రయాణం చేస్తుండ్రా? కరెంటు మీ ఇంటి బిల్లు ఏం కడుతురా కడతలేరా? ఏం కడతలేరు కదా. ఇవన్నీ మంచిగానే ఉన్నాయా? ఇంకా తాగనీకే నీళ్ళు ఉన్నాయా ఊర్లో? ఆ నీళ్ళు లేకపోతే ఎంబడే చేపిస్తాం. కలెక్టర్ గారు డ్రింకింగ్ వాటర్ ఏమన్నా ఇష్యూ ఉంటే, ఏమన్నా పెండింగ్ ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కూడా వాటి అన్నిటిని ఇచ్చేయండి. ఓకే. రోడ్లు కూడా ఊర్లో సీసీ రోడ్ అంతా అయిందా? ఉన్నాయి కదా, అన్నీ మంచిగా చేసుకోండి. మిమ్మల్ని అందరినీ కలుద్దాం. అవునా? నీళ్ళు ఏడ లేకపోతే ఆడ నీళ్ళు తాగనిక నీళ్ళు చేపిస్తా. అప్పుడు కొన్ని చేయకుండా వదిలేసారు పాత గవర్నమెంట్లో. ఇప్పుడు ఇది ఇందిరమ్మ ప్రభుత్వం కదా, పేదోళ్ళ కోసమే పనిచేస్తుంది. మీకు అందరికీ మంచిగా పని చేయించే బాధ్యత నాది. అంతే, సరేనా? ఓకే, సంతోషం. సర్టిఫికేట్ ఏది? ఇంకొకళ్ళకి ఇక్కడ ఇల్లు రాలేదని పెద్ద ఆయన ఇటు రమ్మన్. ఆత్రం భీమ్ ఎక్కడుందమ్మా సర్టిఫికేట్?